పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు దేవుని సన్నిధిలో అన్ని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కనాను విందుకి వెళ్ళినప్పుడు, ఆ కనాను విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు శిష్యుల్ని ఆ బాణల్లో నీటిని తీసుకొచ్చి నింపమన్నప్పుడు ఆ నీటిని మరలా తీసుకెళ్ళి పోయమని చెప్పినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ ద్రాక్ష రసము ఎలా అయింది అంటే, ఆ నీళ్లు శిష్యులు తీసుకుని వెళ్ళి పోసినప్పుడు ఆ నీళ్లను ముంచి ఆ బాణలో ముంచి తీసుకుని వెళ్ళే వారికి తప్ప మిగతా ఆ పెండ్లి విందులో ఉన్న వారికి ఎవ్వరికి కూడా తెలియదు ఆ నీరు ద్రాక్షారసముగా ఎలా మారిందో అనేటువంటి విషయం. అది దేవునికి ఆ నీటిని ముంచి తీసుకెళ్ళిన శిష్యులకి తప్ప మిగతా ఎవ్వరికి కూడా తెలియదు. ఆ అద్భుతం ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఏ రీతిగా జరిగిందో. ఆ కానా విందులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నప్పటికీ కూడా అక్కడ లోటు అనేది మనకు కనబడుతుంది. యేసయ్య ఉన్నా కూడా లోటు కనబడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్న లోటు రాదు అని కాదు, వస్తుంది. కష్టం రాదని కాదు, వస్తుంది. ఇబ్బంది కలగదు అని కాదు, కలుగుతుంది. కానీ దానికంటే అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆ లోటు కనబడినప్పుడు యేసుక్రీస్తు ఆ నీళ్లు నింపిన తర్వాత తీసుకెళ్ళిపోయినప్పుడు ముందు ద్రాక్షరసము కంటే ఇప్పుడు పోసిన ద్రాక్షరసం అత్యధికమైన మధురంగా ఉంది అనే వాక్యం మనం చూస్తున్నాం. అంటే దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఈరోజు నా జీవితాన్ని కూడా అనుభవాన్ని కూడా మధురముగా మార్చగలిగేది దేవుడు మాత్రమే. నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆయన విందులో ఉన్నాడు గనుక, ఆయన మనతో ఉంటే, మన గృహంలో ఉంటే మన పరిస్థితిని ఎంత అద్భుతంగా అయినా దేవుడు మార్చగలడు. అలా మారాలంటే అది ఆ తీసుకెళ్ళిన వారికి తప్ప ఇంకెవరికి తెలియదని వాక్యం చెబుతుంది. అనగా ఆ నీరు ఎప్పుడైతే దేవుని హస్తాల్లోకి వెళ్ళిందో వెంటనే ఆ నీరు ద్రాక్షరసంగా మారి గొప్ప అద్భుతాన్ని ఆ విందులో మనం చూడగలుగుతున్నాం. మనము కూడా దేవుని చేతిలోకి వెళితే, దేవుని హస్తాల్లోకి వెళితే మనం కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యం మనం చూడగలుగుతాం. మన జీవితంలో మనల్ని కూడా దేవుడు అనేక మందికి రుచికరంగా మనల్ని ఉంచుతాడు. దేవుడు అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి దీవెనకరంగా దేవుడు మనం మారుస్తాడు. ఎప్పుడంటే ఆ నీరు దేవుని చేతులకి వెళ్ళింది గనుక, దేవుని చేతిలోకి తీసుకురాబడినాయి గనుక అవి మధురంగా మార్చబడ్డాయి. మనం కూడా దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుని సన్నిధిలో మన జీవితంలో యేసయ్య ఉన్నప్పుడు మనకి ఎక్కడ లోటున్నా, ఎక్కడ కొరతున్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ పరిస్థితి లేకున్నా దేవుడు ఉంటే గనక అప్పుడు దేవుని హస్తాల్లోకి మనం తీసుకురాబడితే గనక దేవుడు మనల్ని ఒక అద్భుతంగా మార్చగలడు, ఒక ఉన్నతంగా మార్చగలడు, ఒక ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు మనల్ని మార్చగలడు, ఒక ఉన్నతమైన పరిస్థితులు దేవుడు మన జీవితంలో తీసుకురాగలుగుతాడు. ఎందుకని కారణం ఏంటంటే, మారాన్ని మధురంగా మార్చిన దేవుడికి, నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడికి నీ జీవితం, నా జీవితం మార్చడం పెద్ద విశేషమేమీ కాదు, పెద్ద కష్టమేమీ కాదు. కానీ మనం ఆయన చేతిలోకి తీసుకురాబడాలి. ఈరోజు నిజంగా మనం ఆయన చేతిలోనే ఉన్నామా, ఆయన హస్తాల్లోనే ఉన్నామా? ఉంటే గనక నిన్ను మార్చడం, నీ జీవితాన్ని మార్చడం దేవునికి పెద్ద విశేషం కాదు, పెద్ద విషయం కూడా కానే కాదు. అందుకే ప్రతి ఒక్కరం కూడా దేవుని చేతిలో ఉండడానికి, దేవుని చేతిలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మనల్ని మార్చుతాడు. మన ద్వారా అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించగలుగుతాడు. అప్పుడు మన లోటు తీర్చబడుతుంది, మన సమస్య తొలగించబడుతుంది, మన కొరత తీర్చబడుతుంది, మన పరిస్థితి మార్చబడుతుంది. అందుకే దేవుడు మార్చివేశాడు. అక్కడ మార్చుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే మన పరిస్థితి ఏదైనా మనం నమ్మిన దేవుడు దానిని మార్చగలుగుతాడు. ఆ శక్తి, ఆ ప్రభావం యేసుక్రీస్తుకు తప్ప ఈ లోకంలో మరి ఎవ్వరికి లేదు. కనుక ఆయన నమ్మిన మన జీవితాలు కూడా మార్పు నొందాలి, మార్పు చెందాలి. అంటే
అది దేవుడు మాత్రమే చేయాలి. మన జీవితాలు కూడా ఏ లోటు ఉన్నా, ఏ కొరతలున్నా, ఏ పరిస్థితి ఉన్నా వాటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఆయన మార్చి వేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, నీ కొందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో నీ ఉన్నతమైన నామను బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని, నీ మాటలు విన్న ప్రతి బిడ్డను బలపరచండి, నీ కృపచేత నింపండి. ప్రతిదినం నీ ఆత్మీయ వాక్కు ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరిచి, స్థిరపరిచి, నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.